నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఢిల్లీలో 4500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 2025 సంవత్సరం భారతదేశ అభివృద్ధికి అపారమైన అవకాశాల సంవత్సరం అవుతుందన్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష త్వరలో రాష్ట్రానికి మరో 7 ఎయిర్పోర్టులు ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో హైందవ శంఖారావానికి విస్తృత ఏర్పాట్లు ట్రాఫిక్ మళ్లింపులు ప్రజలు గమనించాలన్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ సేవలు అభినందనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం న్యూరో సైన్స్లలో నిమ్హాన్స్ తిరుగులేని అగ్రగామిగా ఉందని నిమ్హాన్స్ ప్రారంభించిన టెలిమానస్ సేవలు దేశంలోని నలుమూలలకు చేరుకుంటున్నాయన్నారు బెంగళూరులో నిమ్హాన్స్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి నూతన సెక్రటేరియట్ బ్లాక్ సెంట్రల్ ల్యాబొరేటరీ కాంప్లెక్స్తో పాటు హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో వృద్ధుల్లో ఏర్పడ్డ మానసిక ఆందోళనకు నిమ్హాన్స్ వైద్యపరమైన పరిష్కారాలను అందించిందని పేర్కొంటూ యోగా ఆయుర్వేదపు పురాతన జ్ఞానాన్ని ఆరోగ్య సంరక్షణలో ఏకీకృతం చేయడంలో సంస్థ ప్రయత్నాలను ఆమె ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రులు జేపీ నడ్డా ప్రహ్లాద్ జోషి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు on the patients and their family members. In addition to the treatment, what they need is a ray of hope, a gentle touch, a dose of empathy. It is the duty of healthcare professionals to provide comprehensive care that addresses the physical and psychological needs of the cancer patients. Every word of sympathy and compassion that a doctor utters has the power to change the life of his patient for better. It is the power to rekindle in a patient the desire to live. Every doctor, more so a doctor taking care of a cancer patient, should strive to become a kind-hearted healthcare professional after taking to whom the patient not only become well informed about the treatment but also feel reassured. This can lead to a better health. 2025 భారతదేశ అభివృద్ధికి అపారమైన అవకాశాల సంవత్సరం అవుతుందని ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే లక్ష్యం దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఢిల్లీలో 4500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేసిన ప్రధాని మాట్లాడుతూ నేడు భారత రాజకీయం ఆర్థిక స్థిరత్వానికి ప్రపంచ చిహ్నంగా నిలుస్తోందని రాబోయే సంవత్సరంలో దేశ ప్రతిష్ట మరింత బలోపేతం అవుతుందని అన్నారు దశాబ్దాల పాలనలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఢిల్లీ నగరాన్ని విపత్తులోకి నెట్టిందని ప్రజలకు త్రాగునీరు మురుగునీటి వ్యవస్థ ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఆ పార్టీ విఫలమైందన్నారు ఢిల్లీ ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజనను అమలు చేయకుండా వారిని మెరుగైన వైద్య సదుపాయాలకు దూరం చేస్తుందన్నారు शराब के ठेकों में घोटाला, बच्चों के स्कूल में घोटाला, गरीबों के इलाज में घोटाला, प्रदूषण से लड़ने के नाम पर घोटाला, भर्तियों में घोटाला। ये लोग दिल्ली के विकास की बात करते थे, लेकिन ये लोग आपदा बनकर दिल्ली पर टूट पड़ी है। ये लोग खुलेआम भ्रष्टाचार करते हैं और उसका महिमा मंडन भी करते हैं। एक तो चोरी, ऊपर से सीना चोरी।
दिल्ली का हर नागरिक कह रहा है, दिल्ली का हर बच्चा कह रहा है, दिल्ली की हर गली से आवाज आ रही है, आपदा को नहीं सहेंगे, बदल के रहेंगे। लेकिन मेरे लिए तो मेरे देशवासियों को पक्का घर मिले, यही एक सपना था। और मैं आप सबको भी कहता हूं, आप जब भी लोगों के बीच जाएं, लोगों को मिले, और अभी भी जो लोग झुग्गी झोपड़ी में रहते हैं, मेरी तरफ से उनको वादा करके आना, मेरे लिए तो आप ही मोदी है। वादा करके आना, आज नहीं तो कल उनके लिए पक्का घर बनेगा, उनको पक्का घर मिले। రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, కడప, రాజమహేంద్రవరం, గన్నవరం ఎయిర్పోర్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉండగా కర్నూలు ఎయిర్పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇక పుట్టపర్తి ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్గా ఉంది. వీటికి తోడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్దమవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్పోర్టుల విస్తరణ, నిర్మాణంతో పాటు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొత్తగా కుప్పం, దగ్గదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్తగా ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయనుంది. విజయవాడ పట్టమట్టలోని దత్తపీఠాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తొలుత దత్తపీఠానికి చేరుకున్న ముఖ్యమంత్రికి గణపతి సచ్చిదానంద స్వామి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం రాష్ట్రంలోని 42 ప్రాంతాలలో చేపట్టబోయే దత్త క్షేత్రనాథ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజ హితం కోసమే సచ్చిదానంద పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని పేర్కొన్నారు. స్వామీజీని ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఆయన ఆశీస్సులు తీసుకున్నా. ఆయన ఎప్పుడు కూడా ఒక మంచి మనసుతో ఆశీర్వదిస్తారు. సమాజం కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు కూడా మీరు వింటే, ఆయన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పూజ చేసి నాకు ఆ ఫలితాన్ని ఇప్పుడు నా చేతికి ఇచ్చారు. అంటే ఒక మంచి కోసం ఏ విధంగా ఆలోచిస్తారో స్వామీజీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారి జీవితంలో మీరు చూస్తే దత్త క్షేత్రాలు పెట్టి అక్కడ భక్తుల కోసం అనేక సందర్భాల్లో రావడం. ఒకసారి ఇక్కడే వారిని కలిశాను, హైదరాబాద్లో అనేక సార్లు కలిశాను. వారిని ఎప్పుడు కలిసినా ఎంత సమయం ఉన్నా అక్కడే ఉండాలి అనే మనశ్శాంతి ఆయన దగ్గర దొరుకుతుంది. అది ఒక అదృష్టం అని చెప్పి కూడా నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగు వాళ్లు అందిపుచ్చుకోవాలన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక మహాసభలను చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగు వారంతా ఒకటేనని, అదే తెలుగు జాతి అని అన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం చేసుకుంటూ 12వ సమావేశం చేసుకుంటున్నాం. గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా
ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు, తర్వాత దత్ గారు, తర్వాత ఇందిరా దత్ గారు, వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు. వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా పునరుద్ధరిస్తున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఏ దేశంలో చూసినా ఇప్పుడే కొంతమంది నాయకులు మాట్లాడారు. ఒకప్పుడు నన్ను అడిగేవాళ్ళు, నేను మొట్టమొదటిసారిగా 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు మీరందరూ పెట్టుబడి పెడుతున్నారు, బాగా చదివిస్తున్నారు, వీళ్ళంతా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రైన్ అవుతూ ఉంది, దీనికి మీరేం సమాధానం చెప్తారని అడిగేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఇది ప్రారంభం, బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, ఆ బ్రెయిన్ డ్రైనే బ్రెయిన్ గెయిన్గా తయారవుతుందని ఆ రోజే చెప్పాను. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద, మన సంప్రదాయాలపైన, మన సంస్కృతి పైన ఉండే అభిమానంతో మీరందరూ కూడా ఒక విషయం చెప్పాలంటే, ఆంధ్రాలో, తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషని, సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే దత్ గారు ఒక మాట చెప్పారు, 96లో కూడా నేను వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇలాంటి హాలే లేదు. ఈ ప్రాంతం అంతా రాళ్ళు రెప్పలు ఉండేటివి. ఆ రాళ్ళు రెప్పల్లోనే నేను విజులైజ్ చేశాను, ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈ రోజు రాష్ట్ర సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని విద్యార్థులకు భవిష్యత్తు సాంకేతికతను వివరించే లక్ష్యంతో ప్రారంభించనున్న ఈ నమూనా వాహనాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలో పరిశీలించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లోని ఇటువంటి వాహనాలను పంపించనున్నారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకువెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాలు కర్నూలులో నిర్వహించారు. బీసీ భవన్ వద్దనున్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ బి నాగరాజు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కృషి వల్లే మహిళలు విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నారని, ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్రలో జన్మించి మొట్టమొదటి టీచర్గా ఆమె ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దేశ ప్రజల, ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతి కోసం ఆమె పాటుపడినటువంటి విధానం చాలా గొప్పది. ఈరోజు మహిళలు ఇంత చైతన్యవంతులైనారంటే ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే గారు వేసినటువంటి ఆదర్శం మేడం గారి యొక్క ఆదర్శమే. కాబట్టి వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం.
మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది. ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు తిరిగి స్వాగతం. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కళాశాలకు పూర్వ విద్యార్థులు బహుకరించిన 2 నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది అవయవ దానం కోరుతూ జీవన్ దాన్ ట్రస్ట్లో నమోదు చేసుకుంటున్నారని, కేవలం అతి కొద్ది మందికి మాత్రమే దాతల నుండి కార్నియా, కిడ్నీలు వంటివి లభిస్తున్నాయని తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మంది వ్యక్తుల్ని, సంస్థల్ని ప్రోత్సహిస్తున్న శ్రీమతి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలని, ఆ ట్రస్టు నిర్మాత సీతామహాలక్ష్మి గారు ఇవాళ వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులకి, సంస్థలకి సావిత్రిబాయి స్మారక అవార్డుల ప్రధానోత్సవం చేస్తున్నారు. ముఖ్యంగా అవయవ దానం చేసిన వ్యక్తుల్ని గుర్తించడం, వారి సేవల్ని గుర్తించడం, తదనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించి అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి సంవత్సరం 5 లక్షల మంది జీవన్ దాన్ ట్రస్ట్లో అవయవ దానం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయితే డిమాండ్ అంత ఆశయ సాధనకు వయసుతో సంబంధం లేదని నిరూపించి 51 ఏళ్ల వయసులో విశాఖ నుంచి కాకినాడ వరకు బంగాళాఖాతంలో ఈత ప్రారంభించి 7 రోజుల తర్వాత కాకినాడ ఎన్టీఆర్ బీచ్కు చేరుకున్నారు గోలీ శ్యామల. గత నెల 28న విశాఖపట్నంలో ప్రారంభించి సుమారు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈది ఈరోజు కాకినాడ ఎన్టీఆర్ బీచ్కు చేరుకున్న గోలీ శ్యామలకు కాకినాడలో అఖండ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గోలీ శ్యామల మాట్లాడుతూ 7 రోజుల పాటు సముద్రంతో ప్రయాణం తనకు గొప్ప సాహసాన్ని అనిపించిందన్నారు. పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ గోలీ శ్యామల మహిళలకు ఆదర్శమన్నారు. నరేంద్ర మోడీ గారు, సో దాంట్లో భాగంగా నా వంతు కూడా నేను చేయాలన్న ఉద్దేశంతో లక్షద్వీప్ లో స్విమ్ చేయాలని అనుకున్నాను. సేమ్ నాకు కూడా అక్కడ నేను చేయాలి అనుకున్నప్పుడు పెద్దగా ఎంకరేజ్మెంట్ దొరకలేదు. జస్ట్ 10 కిలోమీటర్స్ ఈవెంట్ చేయమని సజెస్ట్ చేశారు. 10 కిలోమీటర్స్ అంటే నేను పూల్లోనే ప్రతిరోజు 10 కిలోమీటర్స్ చేస్తాను. దానికి అంత దూరం లక్షద్వీప్ వెళ్ళి చేయటము అవసరం లేదు. నాకు 35+ కావాలి అని నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళని పర్సనల్ గా కలిసినప్పుడు అక్కడి కలెక్టర్ చాలా సర్ప్రైజ్ అయ్యి ఎంకరేజ్ చేశారు. ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇవ్వటము. కెల్టన్ ఐలాండ్ నుంచి కద్మత్ ఐలాండ్ వరకు కూడా 48 కిలోమీటర్స్, అది 18 అవర్స్ టైం తీసుకుని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను. సో అది మన మోడీ గారు ఏదైతే లక్షద్వీప్ టూరిజం ని ప్రమోట్ చేయాలనుకున్నారో దాంట్లో భాగంగా నేను దానికి డెడికేట్ చేశాను. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు కూడా 150 కిలోమీటర్లు మరి 6 రోజుల్లో ఇది ఇవాళ రికార్డ్ సృష్టించింది ఇవాళ. ఎందుకంటే ఇవాళ మీ అందరం కూడా గర్వించడం. ఇవాళ మన ప్రాంతంలో ఒక సిమ్మర్ మన దగ్గర ఉన్నది ఈవిడ శ్యామల గారు అని చెప్పి మేము చాలా గర్వించడం. ఆవిడ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి కోరుతాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అవసరం. ఇందులో ప్రభుత్వంలో ఇవాళ పర్మిషన్ వరకే పరిమితం అయింది తప్పించి ఇవాళ సీపోర్ట్ కానీ తర్వాత నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు విద్య ఆయుధమని చిత్తూరు బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు పేర్కొన్నారు. స్థానిక కస్తూరిబా బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన అన్ని వర్గాల మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. ఆనాటి ఉన్నటువంటి సమాజ పరిస్థితుల ప్రకారం మహిళలను ఎవరిని కూడా పాఠశాలకు బాలికలను పంపించేవాళ్ళు కాదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వెనుకబడినటువంటి కులాల వాళ్ళకు భాగస్వామ్యం ఉండేది కాదు. అదేవిధంగా మూఢనమ్మకాలు
ఇవన్నీ కూడా పరిడి వెళుతూ ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా 1848లో మహిళా పాఠశాలను స్థాపించి అక్కడ ఉన్నటువంటి మహిళలకంతా విద్య నేర్పించినటువంటి మొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే గారు. వారి వెనక జ్యోతిరావు పూలే గారి అండదండలతో ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలను నిర్మూలన చేయడం కోసము వారి జీవితాలను అంకితం చేసినటువంటి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమైన పుస్తక మహోత్సవం అన్ని వర్గాల వారిని అలరిస్తోంది. 2వ రోజైన ఈ రోజు సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కథల పుస్తకాలు, వైజ్ఞానిక సంబంధం పుస్తకాలు, జీవిత చరిత్రలు, అన్ని రకాల పుస్తకాలు ప్రదర్శనలో ఉండడంతో పాఠకులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా క్రమం తప్పకుండా పుస్తక మహోత్సవానికి వస్తున్నామని, ప్రతి ఏటా కొత్త కొత్త పుస్తకాలు ఈ మహోత్సవంలో కొలువుదీరుతున్నాయని సందర్శకులు తెలిపారు. మేము చాలా ఏళ్ళ నుంచి బుక్స్ ఎగ్జిబిషన్కి వస్తున్నాము. బుక్స్ అన్ని రకాల వెరైటీలు ఉంటున్నాయి. ఆధ్యాత్మిక పుస్తకాలు, అన్ని రకాల ప్రవచనాల పుస్తకాలు ఉంటున్నాయి. సాంవేదం వారివి, చాగంటి వారివి, అన్ని రకాలు లా పుస్తకాలని, ఎడ్యుకేషన్కి సంబంధించినవి, సైంటిఫిక్ బుక్స్, అన్ని రకాల పుస్తకాలు ఉంటున్నాయి. బుక్స్ అన్నీ బాగున్నాయి. 12 రోజులు కండక్ట్ చేయడం వల్ల అందరికీ వచ్చి పొరుగుల నుంచి వచ్చే వాళ్ళకి కూడా చూసుకోవడానికి వెరైటీస్కి అన్నీ చాలా బాగుంది. నేను ఖమ్మం నుంచి విజయవాడకు వచ్చింది బుక్ ఫేర్ కోసమే. ఇక్కడ చాలా రకాల బుక్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి చదవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము రెగ్యులర్గా ఇక్కడికి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ స్టాల్స్ కూడా రకరకాల వెరైటీగా ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి వేదాంతం చదువుకునే వాళ్ళ దాకా అందరికీ సరిపడే బుక్స్ ఉంటాయి. దీంట్లో ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటాయి. పిల్లల చందమామల దగ్గర నుంచి ఉంటాయి. అన్ని మతాలవి కూడా దీంట్లో కవర్ చేస్తారు. చాలా అద్భుతమైంది. 200 పైగా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈసారి చందమామ అవి కూడా బాగా పెట్టారు. పిల్లల్ని ఆకర్షించడానికి చాలా బాగున్నాయి. మంచి ప్రయత్నం ఇది. ఈ 4 ఇయర్స్ నుంచి వస్తున్నాము మేము. కానీ ఎన్ని పుస్తకాలు, చాలా పుస్తకాలు తీసుకున్నాము. ఋషిపీఠము, రామకృష్ణ మఠంవి, తర్వాత పంచాంగాలు చాలా తీసుకున్నాము. చాలా ఉపయోగకరమైన పుస్తకాలండి. చాలా ఆనందంగా ఉంటుంది పుస్తకం. హెచ్ఐవి ఎయిడ్స్ ప్రాణాంతక వ్యాధి కాదని, ప్రాథమిక స్థాయిలో దీనిని గుర్తించగలిగితే సాధారణ జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి డాక్టర్ బి చిన్న అప్పలనాయుడు తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. ఈ అంశంపై శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 17,700 మంది ఎయిడ్స్ వ్యాధికి గురైన వారు ఉన్నారని, వారికి క్రమం తప్పకుండా ప్రతి నెల మందులు అందిస్తున్నామన్నారు. వైరల్ లోడు CD4 కౌంట్ ప్రకారంగా డ్రగ్ ఇచ్చేవాళ్ళు. కొంతమందికి డ్రగ్ అవసరం లేదని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి డ్రగ్ అనేది అవైలబుల్గా ఉంది. మన నాకో నుంచి, ఏపీ శాక్స్ నుంచి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటుంది. మన జిల్లా నుంచి కూడా ప్రజలు కూడా బాగానే మాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాలుగా కలెక్టర్ గారు, డిఎంఎన్ఎస్ గారు, డిఎల్ఓ సార్ అందరూ. మాకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ 6,400 మంది పేషెంట్స్ లైవ్లో ఉన్నారు. అలాగే టెక్కల్లో ఏఆర్టీ సెంటర్ అనేది ఒకటి స్థాపించబడింది. అక్కడ కూడా 2,500 మంది వాళ్ళు ఉన్నారు. జెమ్స్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక ఏఆర్టీ సెంటర్. ఆ ఏఆర్టీ సెంటర్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ 46 మంది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో తొలిసారిగా డ్రోన్ సేవలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎంసీడీసీ చైర్మన్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరిలోని ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి క్యాన్సర్ శాంపిల్స్ని ఎయిమ్స్కి డ్రోన్ ద్వారా తరలించారు. సాధారణంగా 15 నిమిషాల ప్రయాణ సమయం పట్టే ఈ దూరాన్ని డ్రోన్ ద్వారా 2 నిమిషాల్లోనే శాంపిల్స్ ఎయిమ్స్కి చేరాయి. ఈ సేవలను ఎయిమ్స్ సిఎఫ్ఎం ట్యూటర్ డాక్టర్ నవ్యకృష్ణ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయన్నారు. కల్పిస్తూ డెవలప్ చేస్తున్నాము. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, మన డాక్టర్ అనూష కానీ అండ్ ఇక్కడ సిబ్బంది, డిఎంఎన్హెచ్ఓ గారు అందిపుచ్చుకుని ఇక్కడ ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అన్నీ అందించడం జరుగుతుంది. చాలా డెడికేటెడ్ టీం ఉంది. దీనిలోనే ఇంకొక ఇప్పుడున్న గవర్నమెంట్ దృక్పథానికి అనుగుణంగా డ్రోన్ టెక్నాలజీతో శాంపిల్స్ పంపించడం అనేది ఇది ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇక్కడ. సో ఈ ఇన్నోవేషన్ అనేది ఇక్కడ అర్బన్ పిహెచ్సిలో జరగడం కూడా చాలా గ్రేట్, చాలా అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను.
సో ఈ అవకాశాన్ని ఇక్కడున్న మంగళగిరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని, మన దగ్గర అయితే ఏవైతే సర్వీసెస్ మనం ఇవ్వలేకపోతున్నామో ఆ శాంపుల్స్, తర్వాత స్మియర్స్, ప్యాప్ స్మియర్స్, ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ దీంట్లో అవి మనం డ్రోన్ ద్వారా మనం ఎయిమ్స్కి పంపడం జరుగుతుంది. సో ఈ మంగళగిరి ప్రజలందరికీ కూడాను నేను నా రిక్వెస్ట్, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి వైఎస్ఆర్ కడప జిల్లాలో విశేష స్పందన లభిస్తోందని, అనేక మంది తమ ఇంటి పైకప్పులపై సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణ తెలిపారు. కడపలో ఈ పథకంపై ఆయన మాట్లాడుతూ ఇంటికి కావాల్సిన విద్యుత్ను పొందడంతో పాటు మిగులు విద్యుత్ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ముఖ్యంగా మన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటి రూప్ టాప్ మీద వాళ్ళకు 5 కిలోవాట్స్ వరకు లేదా 3 కిలోవాట్స్ వరకు సబ్సిడీ ఉంది. 5 కిలోవాట్స్ వరకు పెట్టుకోవచ్చు. ప్రతి 1 కిలోవాట్కి మనకి 30,000 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ 2 కిలోవాట్ల వరకు 60,000 వస్తుంది. 3 కిలోవాట్ల వరకు 78,000 రూపాయలు సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో ఇన్స్టాల్ చేసిన 1 మంత్ లోపల వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో దీన్ని యాప్ ద్వారా తొందరగా అప్లై చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోండి. మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి బాలికా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. లింగ వివక్ష, కుల అసమానతలపై సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. మహిళా సాధికారతకు మార్గదర్శిగా విద్య, సామాజిక సంస్కరణల రంగంలో ఆమె అగ్రగామిగా నిలిచారన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే ప్రయత్నాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొంటూ ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. महिलाओं और वंचितों की शिक्षा के लिए जोरदार तरीके से आवाज उठाती रही। वे अपने समय से बहुत आगे थी और उन गलत प्रथाओं के विरोध में हमेशा मुखर रही। शिक्षा से समाज के सशक्तिकरण पर उनका गहरा विश्वास था। महात्मा फुले जी के साथ मिलकर उन्होंने बेटियों के लिए कई स्कूल शुरू किए। उनकी कविताएं लोगों में जागरूकता बढ़ाने और आत्मविश्वास भरने वाली होती थी। लोगों से हमेशा उनका यह आग्रह रहा कि वे जरूरत में एक दूसरे की मदद करें और प्रकृति के साथ भी समरसता से रहें। हमारी भारत भूमि हर कालखंड देश की विलक्षण बेटियों ने गौरव से भर दिया। सावित्रीबाई फुले जी, उनका व्यक्तित्व ऐसे प्रकाश स्तंभ की तरह जो हर युग में नारी शक्ति को आगे बढ़ाने का मार्ग दिखाता है। రానున్న రోజుల్లో అమెరికా, భారత్ల మధ్య వ్యాపార భాగస్వామ్యం మరింత బలపడనుందని, నైపుణ్యం, సాంకేతిక రంగంలో ఇరు దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. కొత్త ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే వారం ఒరిస్సాలో జరగనున్న ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమానికి ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ రానున్నట్లు తెలిపారు. యొమెన్లో ఓ హత్య నేరం మరణశిక్ష ఖరారైన భారతీయ నర్స్ నిమిషా ప్రియను విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిమిషను విడిపించాలని ఆమె కుటుంబం కేంద్రాన్ని అభ్యర్థిస్తుందని, ఈ కేసులో ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని తెలిపారు. India-US economic ties benefit a lot from the technical expertise provided by skilled professionals, with both sides leveraging their strengths, competitive value. We look for విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి వారిని పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమం 2025 ఈ నెలలో నిర్వహించనున్నారు. ఈ 8వ ఎడిషన్ కార్యక్రమానికి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లను చేసుకోవచ్చు. ప్రధానితో నేరుగా మాట్లాడి ప్రశ్నలు అడిగే అవకాశం దక్కించుకునేందుకు అధికారిక వెబ్సైట్ innovateindia.mygov.in లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1,50,00,000 మందికి పైగా విద్యార్థులు, 10,20,000 మంది ఉపాధ్యాయులు, 1,96,000 మంది తల్లిదండ్రులు నమోదైనట్లు అధికారులు వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.